నమస్కారం. డ్రిప్ సేద్యం కోసం మనం ఎంతో ఖర్చు చేసి వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాం. కానీ సరైన సంరక్షణ లేకపోతే డ్రిప్పర్లు మూసుకుపోవడం, పైపుల్లో మురికి పేరుకుపోవడం, నీటి ప్రవాహం తగ్గిపోవడం, ఎలుకలు లేదా ఉడుతలు పైపులు కొరకడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ చిన్న చిన్న సమస్యలను ముందుగానే నివారిస్తే డ్రిప్ సిస్టమ్ ఏళ్ల తరబడి సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈరోజు డ్రిప్ వ్యవస్థను శుభ్రంగా ఉంచడానికి ప్రతి రైతు తప్పనిసరిగా పాటించాల్సిన 5 ముఖ్యమైన నిర్వహణ పద్ధతులను తెలుసుకుందాం. మొదటగా సాండ్ లేదా గ్రావెల్ ఫిల్టర్ గురించి తెలుసుకుందాం. బావులు, చెరువుల నుంచి వచ్చే నీటిలో ఉండే మట్టి, నాచు, చెత్తను ఇది అడ్డుకుంటుంది. దీనిని శుభ్రపరచడానికి 3 పద్ధతులు ఉన్నాయి. మొదటిది బ్యాక్వాష్. వారానికి ఒకసారి బ్యాక్వాష్ వాల్వ్ను 1 నుంచి 2 నిమిషాలు తెరిచి ఉంచితే ఫిల్టర్లో పేరుకున్న మురికి బయటకు వెళ్ళిపోతుంది. రెండవది చేతితో శుభ్రపరచడం. ఫిల్టర్ మూత తీసి ఇసుకను బాగా కలియబెట్టి శుభ్రం చేయాలి. ఫిల్టర్లో సుమారు 3 వంతుల వరకు ఇసుక ఉండేలా చూసుకోవాలి. మూడవది రసాయనిక శుభ్రపరిచే పద్ధతి. అవసరాన్ని బట్టి యాసిడ్ లేదా క్లోరిన్తో శుభ్రపరచవచ్చు. మైలుతుత్తం వంటి రసాయనాలు ఉపయోగించినప్పుడు ఆ నీటిని మనుషులు లేదా పశువులు తాగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. రెండవది స్క్రీన్ ఫిల్టర్. జల్లెడను బయటకు తీసి శుభ్రమైన నీటితో బాగా కడగాలి. అలాగే డ్రైన్ వాల్వ్ను ప్రతిరోజు కొద్దిసేపు తెరిస్తే పేరుకున్న మురికి బయటకు వెళ్ళిపోతుంది. మూడవది పీవీసీ మెయిన్ పైపు. వారానికి ఒకసారి చివరనున్న ఫ్లష్ వాల్వ్ తెరిచి 1 నుంచి 2 నిమిషాలు నీటిని పూర్తిగా ప్రవహించేలా వదిలితే పైపుల్లోని సన్నటి మట్టి, చెత్త పూర్తిగా బయటకు వస్తాయి. నాలుగవది లేటరల్స్ మరియు డ్రిప్పర్లు. ప్రతి వారం లేదా 15 రోజులకు ఒకసారి లేటరల్ చివర ఉన్న ఎండ్ క్యాప్ తీసి మురికి నీరు పూర్తిగా బయటకు వచ్చే వరకు ఫ్లష్ చేయాలి. ఒకవేళ లేటరల్కు చిన్న రంధ్రం పడితే గూఫ్ ప్లగ్ ఉపయోగించి సులభంగా మరమ్మత్తు చేయవచ్చు. డ్రిప్పర్లలో ఉప్పు, లవణాలు లేదా నాచు పేరుకుపోతే సూచించిన మోతాదులో యాసిడ్ లేదా క్లోరిన్ ట్రీట్మెంట్ చేయాలి. ద్రావణాన్ని సుమారు 24 గంటలు పైపుల్లో ఉంచి మరుసటి రోజు శుభ్రమైన నీటితో పూర్తిగా ఫ్లష్ చేస్తే డ్రిప్పర్లు మళ్లీ సక్రమంగా పనిచేస్తాయి. చివరిగా కొన్ని చిన్న జాగ్రత్తలు మీ డ్రిప్ వ్యవస్థ జీవితకాలాన్ని మరింత పెంచుతాయి. పంట కోత పూర్తయిన తర్వాత లేటరల్స్ను శుభ్రం చేసి చుట్టి భద్రంగా ఉంచండి. అంతరకృషి లేదా దుక్కి దున్నే సమయంలో పైపులను పక్కకు తీసి రక్షించండి. వేసవిలో ఎలుకలు, ఉడుతలు నీటి కోసం పైపులు కొరకకుండా పొలంలో అక్కడక్కడ చిన్న నీటి పాత్రలు ఏర్పాటు చేయండి. భూమిపై ఉన్న వాల్వ్లను ఎండ నుంచి రక్షించడానికి జనపనార బస్తాలు లేదా ఇతర కవర్లతో కప్పండి. ఈ చిన్న చిన్న నిర్వహణ పద్ధతులు పాటిస్తే మీ డ్రిప్ సిస్టమ్ ఎక్కువ కాలం సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రతి బొట్టు నీరు, ప్రతి రూపాయి పెట్టుబడి పూర్తిగా పంటకే ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ తోటి రైతులతో తప్పకుండా పంచుకోండి. ఇలాంటి మరిన్ని వ్యవసాయ, ఉద్యానవన సాంకేతిక సమాచారానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మళ్ళీ మరో ఉపయోగకరమైన వీడియోలో కలుద్దాం.